ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. సరస్వతీ నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా. హరి ఓం. అందరికీ శుభోదయం. దివ్యమైన భవ్యమైన నిత్య నూతనమైన అద్భుతమైన పరమ పవిత్రమైన మన లోపల ఉన్నటువంటి ఈ దేవాలయానికి అందరికీ స్వాగతం. పప్పా స్వామి రామదాస్ మా గురుగారి పాదార విందాలకు ప్రణామాలు. మా అమ్మ నాన్నకి కూడా నా నమస్కారాలు. ఆదిశంకరాచార్యులు రచించిన తత్వబోధ దాని గురించి మనం కొంచెం తెలుసుకున్నాము. అది జ్ఞాన ప్రధానమైనది. అందరికీ కొంచెం కష్టం అది. ఆత్మ అంటే ఏంటో, జీవాత్మ పరమాత్మ అది ఎలా ఒక్కడే అంటున్నారు, అది కొంచెం అర్థమయ్యేది కష్టం. కానీ దాన్ని కూడా మనం అధ్యయనం చేశాము. ఇప్పుడు భక్తి ప్రవాహం, భక్తి ప్రధానమైన భక్తి ప్రవాహమైన శివానంద లహరి పేరే చెప్తుంది. శివ ఆనంద లహరి. ఒకటి అంటే ఏమర్థం అంటే, శివ ఎవరు శివుడి మీద భక్తితో ఆరాధన చేస్తారో వాళ్ళకి వచ్చే ఒక ఆనందమైన లహరి. లహరి అంటే మనకు తెలుసు, అలలు. ఏదో చిన్న చిన్న అల కాదు, పెద్ద అల. అది కంటిన్యూస్గా వచ్చే లహరి శివానంద లహరి. ఇంకొక అర్థం ఏంటంటే, శివ శివ అంటే మంగళమైనది, శుభమైనది. అలాంటి ఆనందం, సాత్వికమైన ఆనందం లేదా మంగళమైన ఆనందం మనకు ఈ లౌకిక ప్రపంచంలో లౌకిక ఆనందం కూడా దొరుకుతుంటుంది. ఇప్పుడు ఒక కారు కొనాలి అని ఆశ ఉండింది. కారు కొన్నాను, కొత్త కారు, మంచి కారు. నాకు ఎలాంటిది కావాలి అని ఉండిందో అలాంటిదే కొన్నాను. ఎంతో ఆనందం. ఎన్ని రోజులు? ఏదో కొన్ని రోజులు మాత్రమే. ఆ తరువాత వేరే వాళ్ళు కారు చూస్తే, అయ్యో ఇదెందుకు కొన్నాను, నేను కూడా అది కొనాల్సింది కదా, అది ఇంకా బాగుంటుంది కదా అని మనకు అలాంటి ఒక భావన వస్తుంది. లేదా ఒక వారం తర్వాత కారు తీసుకువెళ్తే ఒక చిన్న యాక్సిడెంట్ అయింది. కార్కి కొంచెం దెబ్బ తగిలింది, పెయింట్ పోయింది అంతే. కానీ అమ్మో ఇక్కడ హార్ట్ అటాక్ వచ్చినట్టు అయింది. అంటే ఈ లౌకిక ఆనందం అనేది క్షణికం, కొంచెంసేపు మాత్రమే. అదే ఈ మంగళమైన ఆనందం అంటే మనతో ఎల్లప్పుడూ ఉన్నటువంటిది. అందుకే శివ ఆనంద లహరి. అలాంటి అలలు, అలాంటి సాత్విక ఆనంద అలలు మనకు కావాలి. అందులో మనమందరూ కూడా ముంగిపోవాలి. శంకరాచార్యులు అద్వైత మత సిద్ధాంతం ప్రతిపాదించారు. జ్ఞాని అయితే కూడా ద్వైత విశిష్టాద్వైత తప్పు అని చెప్పలేదు. అది కూడా కావాలి అన్నారు. ద్వైతము కావాలి, విశిష్టాద్వైతము కావాలి. ఇవి అన్నీ వేరే వేరే దృష్టికోణం. ఇప్పుడు ఒక దృష్టి అంటే మనకు ఇష్ట దైవత. నాకు ఏదో ఒక్క దేవుడు, రామ, కృష్ణ, సాయిబాబా ఎవరో ఉండొచ్చు, లలిత ఎవరో ఉండొచ్చు. ఇష్టదైవ నాకు
ఒక్క దేవుడు లేదా దేవి అనొచ్చు. ఆ దేవుడి మీద స్తోత్రం, మనకు తెలుసు స్తోత్రం ఎలా ఉంటుంది. ఎంత మంచి జుట్టు ఉంది, తల మీద కిరీటం ఉంది, కర్ణకుండలాలు ఇలాగున్నాయి అలాగున్నాయి కదా, రకరకాల వర్ణనలు. అది పాడినప్పుడు వినేటప్పుడు మనకు ఎంతో సంతోషం. ఎందుకు? అది నా ఇష్టదేవత గురించి ఉన్నటువంటి స్తుతి. అది పాడినప్పుడు ఒక్క ఆనందం. ఇందులో వచ్చేది ద్వైత భావం. దేవుడు అంటే వేరు, నేను వేరు. రెండోది విశిష్టాద్వైత. ద్వైత మత సిద్ధాంతకారులు మధ్వాచార్యులు, విశిష్టాద్వైత రామానుజాచార్యులు. ద్వైత మతంలో ఏకరూప ఈశ్వరుడు అంటే ఒక్క ఇష్టదేవత, అది వేరు నేను వేరు అని ద్వైత అంటే రెండు ఉన్నటువంటి భావన. విశిష్టాద్వైతలో అనేక రూప ఈశ్వర, అదే ఈశ్వరుడు కానీ అన్ని రూపంలో అన్ని చోట ఉన్నాడు. ఇది విశిష్టాద్వైత. మూడోది అద్వైత. శంకరాచార్యులు ప్రతిపాదించిన సిద్ధాంతం ఇది. అద్వైత. ద్వైత అంటే రెండు, అద్వైత అంటే రెండు లేదు, అంటే ఒక్కటే ఉంది. ఆ పరమాత్ముడే జీవాత్ముడు, జీవాత్ముడే పరమాత్ముడు. అహమిత్యేవ విభావయే భవాని అని ధ్యాన శ్లోకం లలితా సహస్రనామంలో. నేనే నువ్వు, నువ్వే నేను, నేనే నువ్వు అని ఇలాంటి వాద, ఇలాంటి ఒక దృష్టికోణం. అహం బ్రహ్మాస్మి. కానీ ఈ లెవెల్ రావాలంటే అంత ఈజీ కాదు, అంత సులభంగా రాదు. మనం ఊరికే చెప్పొచ్చు నేను కూడా పరమాత్ముడే, నేను కూడా పరమాత్ముడే అని. కానీ అన్ని చోట పరమాత్ముడు కనపడుతున్నాడా మనకు? ఆ భావన ఉందా? ఆ భావన ఉంది అంటే కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యాన్ని, ఈ 6 వైరిలు మన దగ్గర రావు. ఏదో 2 ఉంది అంటే కదా మనకు అవన్నీ వచ్చేది. అన్ని చోట నేనే ఉన్నాను అంటే ఇంకా ఎక్కడ ఇలాంటి వైరులు ఉంటారు? అసూయ ఎవరి మీద వస్తుంది? ఎవరికి నా కింద ఎక్కువ ఉందో వాళ్ళ మీద అసూయ వస్తుంది, అంటే వేరే వాళ్ళు ఉన్నారు. అద్వైతలో 2 లేదు. మొత్తం ప్రపంచం మొత్తం అదే పరమాత్ముడు, అదే నేను అని ఒక సిద్ధాంతం ఇది. కానీ శంకరాచార్యులు అన్ని దేవుడు మీద స్తోత్రాలు రచించారు. సౌందర్య లహరి, శివానంద లహరి, లహరిలే లహరిలు. ఇంకా ఏ దేవుడి మీద స్తోత్రం రచించలేదు. ఏ స్తోత్రం మీద వ్యాఖ్యానం ఇవ్వలేదు. ఈ దేవుడినే మీరు పూజించండి అని చెప్పలేదు. ఇప్పుడు శివానంద లహరిలో శివుడి మీద రాశారు. ఏ దేవుడి మీద రాస్తున్నారో ఆ దేవుడే శ్రేష్ఠ అని అంటున్నారు. దేవి మీద, దేవి అపరాధ క్షమాపణ స్తోత్ర, అక్కడ దేవియే శ్రేష్ఠ. పాండురంగాష్టక, పాండురంగుడే శ్రేష్ఠ. ఇలాంటి భావన. ఇప్పుడు పాండురంగాష్టకం ఉంది అంటే ఎవరు ఆ స్తోత్రం పఠన చేస్తారు? ఎవరికి పాండురంగుడి మీద శ్రద్ధ భక్తి విశ్వాసం ఉందో అలాంటి వాళ్లే కదా. అయితే అది పాడి పాడి ఇంకా విశ్వాసం శ్రద్ధ భక్తి ఎక్కువ అవ్వాలి అని అలాంటి స్తోత్రాలు రాశారు. ఏ పార్షియాలిటీ లేదు. నాకు ఇది శివుడు మాత్రమే ఇష్టదేవత, నేను శివుడి మీద మాత్రమే రాస్తాను అని రాయలేదు. అందరూ ఎన్ని మంది, ఎన్ని 33 కోటి అంటున్నారు దేవతలు, కానీ అలాగ రాయలేదు. కానీ
అది భక్తి ఉండొచ్చు, కర్మ మార్గం ఉండొచ్చు, జ్ఞాన మార్గం ఉండొచ్చు. అన్ని మార్గం కవర్ చేశారు. ఎందుకంటే జ్ఞాన మార్గంలో వెళ్ళే వాళ్ళు చాలా తక్కువ. భక్తి మార్గం ఎక్కువ మంది ఉన్నారు, కర్మయోగ ఎక్కువ మంది ఉన్నారు. మనకు వేదాల గురించి కొంచెం తెలిసి ఇప్పుడు దీన్ని 2 విభాగంగా చేశారు, కర్మకాండ, జ్ఞానకాండ అని. వేద పూర్వభాగ, వేదాంత భాగ. వేద పూర్వ భాగంలో ఇలాంటి స్తోత్రాలు, లేదా ఏమి చేస్తే ఏమవుతుంది, ఏ కర్మ చేస్తే ఏమవుతుంది, ఏ పూజ చేస్తే ఏమవుతుంది, ఇవి అన్నీ మనకు కావాలి. తమోగుణ ప్రధానంగా ఉంటే దాన్ని తీసి పడేసి రజోగుణ ప్రధానం అవ్వాలి. ఆ తరువాత సత్వగుణ ప్రధానం అవ్వాలి. దానికి కావాలి ఉపాసనా యోగ, భక్తి యోగ. ఆత్మ గురించి చెప్పాలి అంటే వేదాంతం, జ్ఞానకాండ. కర్మకాండమే చాలా పెద్దది. ఈ శివానంద లహరిలో భక్తి మార్గ, ఉపాసనా మార్గ, కర్మ మార్గ, లేదా ఏక రూప ఈశ్వర, అనేక రూప ఈశ్వర, ఇవి అన్నీ కవర్ చేశారు. మన కోసం ఆయనకేం కావాలి? జ్ఞాని. ఆయనకి ద్వైత మార్గం అవసరమే లేదు. కానీ ఇక్కడ శ్రేష్టత ఏంటంటే అద్వైత, నేనే పరమాత్ముడని తెలిసిన తరువాత, అనుభవానికి వచ్చిన తరువాత ద్వైత మార్గం కూడా ఫాలో అవ్వచ్చు. టీవీలో 2 ఛానల్ ఉండినట్టు, ఒకటి ద్వైత ఛానల్, ఇంకొకటి అద్వైత ఛానల్. ఈ ఛానల్ కావాలంటే ఈ ఛానల్ ఆన్ చేస్తాను, ఇది కావాలంటే ఇది ఆన్ చేస్తాను. పూజ, ఉపాసన ఇవన్నీ చేయొచ్చు. అద్వైతి అయితే ఇది కూడా చేయొచ్చు, అది కూడా చేయొచ్చు. అది శ్రేష్టత ఇక్కడ. ఆదిశంకరాచార్యులు మన శ్రీశైలంలో మల్లికార్జున భ్రమరాంబ సన్నిధిలో అక్కడ కూర్చొని ఈ శివానంద లహరి రచన చేశారు అని చెప్తుంది కథ ప్రతీది. అందులో కూడా శ్రీశైలంలో ఎవరన్నా చూడలేదు అంటే నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు తప్పకుండా చూడండి. ఒక గుడి ముందు ఒక 4 కిలోమీటర్స్ ముందే వస్తుంది, పాలధార, పంచధార అని బోర్డు ఉంది. అక్కడ కొంచెం కింద దిగాలి. ఎంత ప్రశాంతమైన వాతావరణం అది. అక్కడ కూర్చొని ఈ శివానంద లహరి రచన చేశారంట. అందుకే అక్కడ ఆదిశంకరాచార్యుల మూర్తి కూడా ప్రతిష్టాపన చేశారు. ఒక చిన్న విగ్రహం కూడా ఉంది అక్కడ. ఎవరైనా అక్కడ వెళ్తున్నారు అంటే శివానంద లహరి బుక్ తీసుకొని వెళ్ళండి, లేదా మనకు మొబైల్లో కూడా దొరుకుతుంది. ఒక 2 శ్లోకమైన అక్కడ కూర్చొని పాడుతూ ఉంటే ఒక వర్ణించలేని ఒక అనుభవం అది. అది అలాంటి అనుభవం అందరికీ రావాలి. ఎవరైనా ప్లాన్ చేస్తే తప్పకుండా ఈ ప్లేస్ మర్చిపోకండి, అది విజిట్ చేయండి. అక్కడ కూర్చొని ఒక 2 శ్లోక పాడి చూడండి, ఎంత వైబ్రేషన్ ఉంది అక్కడ. ఇది నా అనుభవం చెప్తున్నాను. ఒక వర్ణించలేని ఒక ఆనందం. అక్కడ శంకరాచార్యులు రాస్తూ ఉంటే దాహం వేసిందట. అక్కడ ఏమి లేదు, నీళ్లు లేదు అప్పుడు. అయితే దాహం అయింది అని ఒక్క కోరిక వచ్చింది, అయ్యో నీళ్లు కావాలి అని. అప్పుడు శివుడు ఇక్కడ ఈ క్షేత్రం నుండి ఆయనకి నీళ్ళు ఇచ్చారంట. నీళ్ళో పాలో ఏదో ఒకటి. కానీ అది ఇక్కడ అంటే పాలు కాదు, ఇక్కడ మన ఫోర్హెడ్ అంటాం కదా, దానికి పేరు పాల. అక్కడి నుండి శివుడు నీళ్లు పంపించాడంట ఆదిశంకరాచార్యులకి. ఎందుకంటే శివుడి మీద కదా రాసేది, నా మీద రాస్తూ ఉంటే అయ్యో పాపం, దాహం వేస్తూ ఉంటే నేను ఇవ్వాలి అని శివుడు నీళ్లు ఇచ్చారంట. ఇది శివానంద లహరి గురించి ఉన్నటువంటి కథ. ఇందులో ఈ శివానంద లహరిలో నేను ఇప్పుడు చెప్పినట్టు ఏకరూప ఈశ్వర, అనేక రూప ఈశ్వర, కర్మ మార్గం, భక్తి మార్గం ఇవి అన్నీ ఉన్నాయి.
జ్ఞాన మార్గం కొంచెం తక్కువని చెప్పవచ్చు. అది కూడా ఉంది. ఇంకా డీప్గా లోతుగా వెళితే జ్ఞాన మార్గం కూడా అన్ని శ్లోకాల్లో మనకు కనపడుతుంది. ఇప్పుడు మొదటి శ్లోకం చూద్దాము. రాగంతో పాడొచ్చు. ఏ రాగమైనా ఇదే రాగా అదే రాగా అని ఏమీ లేదు. రాగం లేకపోతే కూడా పాడొచ్చు. ఎందుకంటే కొందరికి రాగంతో పాడడం చాలా కష్టం అని అనిపించవచ్చు. అప్పుడు మనం నార్మల్ శ్లోకం ఎలా పాడతామో అలా పాడొచ్చు. నాకు హైదరాబాద్లో మీనాక్షి రామస్వామి గారు ఇది నేర్పించారు. అందుకే రాగంలో కూడా పాడతాను, రాగం లేకుండా కూడా పాడుతున్నాను. మొదటి శ్లోక. కళాభ్యాం చూడాలంకృత శశికళాభ్యాం నిజతపః ఫలాభ్యాం భక్తేషు ప్రకటిత ఫలాభ్యాం భవతు మే శివాభ్యామస్తోక త్రిభువన శివాభ్యాం హృది పునః భవాభ్యామానంద స్ఫురదనుభవాభ్యాం నతిరియం. కళాభ్యాం చూడాలంకృత శశికళాభ్యాం నిజతప ఫలాభ్యాం భక్తేషు ప్రకటిత ఫలాభ్యాం భవతు మే శివాభ్యాం అస్తోక త్రిభువన శివాభ్యాం హృది పునః భవాభ్యాం ఆనంద స్ఫురదనుభవాభ్యాం నతిరియం. నాకు పెద్ద సంగీతం తెలీదు, కానీ నాకు నా గురుగారు ఎలా నేర్పించారో అలాగే పాడుతున్నాను. అందులో కూడా తప్పులు ఉంటే అందరూ క్షమించాలి. ఈ మొదటి శ్లోకంలో ఆదిశంకరాచార్యులు ఆ దివ్య దంపతులకి ప్రణామం ఇస్తున్నారు, నమస్కరిస్తున్నారు. రఘువంశ అనే మహాకావ్యలో కాళిదాసు రాస్తాడు, వాగర్థవివ సంపృక్తౌ వాగర్థ ప్రతిప్రత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ అని. జగతః పితరౌ, ఎవరికి పేరెంట్స్ వాళ్ళు? మొత్తం జగత్తుకే వాళ్ళు పార్వతీ పరమేశ్వరౌ, తల్లిదండ్రులు. అలాంటి తల్లిదండ్రికి నమస్కారం చేస్తున్నారు. ఇక్కడ చూడండి, మళ్ళీ ద్వైత అద్వైత మత సిద్ధాంతం ఉంటే కూడా పార్వతీ పరమేశ్వరం దంపతులు, ఆ దివ్య దంపతులకి నమస్కారం చేస్తున్నారు. అంటే ద్వైత అనేది తప్పు అని కాదు, కావాలి. ఏ అద్వైత క్లాస్కి వెళ్ళండి, ఏ వేదాంత క్లాస్కి వెళ్తే కూడా ఒక ధ్యాన శ్లోకమో ఏదో ఉంటుంది. ఎవరి మీద ఉంటుంది? ఏదో దేవుడి మీద ఉంటుంది కదా. ద్వైత వచ్చిందా అక్కడ? ఇది గమనించాలి. ద్వైత అనేది తప్పు కాదు, కావాలి. మొదటిలో ఇదే కావాలి. ఆ తర్వాత కొంచెం కొంచెం భక్తి ప్రవాహం ఎక్కువ అయితే అప్పుడు కొంచెం కొంచెం మనకు అలాంటి ప్రబుద్ధత వస్తుంది. మనసు పరిపక్వావాలి. అప్పుడు ఆహా, కొంచెం మా ఆత్మ అంటే ఏంటో, నేనంటే ఎవరో, ఇది కొంచెం కొంచెం మనకు ఈ జ్ఞానం వస్తే అప్పుడు మనకు కొంచెం సులభం అవ్వచ్చు. ఇది మనకందరి కోసం శివానంద లహరి రచన చేశారు ఆదిశంకరాచార్యులు. భక్తి ప్రధానమే, మనకదే కావాలి కదా. ఇప్పుడు భక్తి ప్రధానంగా ఉండాలి. భక్తి అంటే ఏంటి? ప్రేమ. ఎవరి మీద ప్రేమానికి భక్తి అని పేరు? ఏదో ఉన్నత విచారం మీద ప్రేమ ఉంటే దానికి పేరు భక్తి. దైవభక్తి, గురుభక్తి, పితృభక్తి, రాష్ట్రభక్తి, దేశభక్తి, చూడండి రకరకాల భక్తులు. ఉన్నత విచారం మీద ఉన్నటువంటి ప్రేమానికి పేరు భక్తి. పిల్లల మీద ప్రేమ ఉంటే భక్తియా? దానికి పేరు వాత్సల్యం.
ఇది పిల్లల మీద ఉన్నటువంటి ప్రేమ. ఇప్పుడు ఈ మొదటి శ్లోకంలో మంగళమైన శ్లోకం ఇది. ఆ దివ్య దంపతుల వర్ణన చూద్దాం ఎలాగని. కళాభ్యాం, మొదటిది కళాభ్యాం. కళ అంటే 64 కళలు, సంగీత, నృత్యం, వేరే రకరకాల కళలు ఉన్నాయి. అన్ని కళలకి మూలమెవరు? ఇదే దంపతులు, పార్వతీ పరమేశ్వర. అన్ని కళలకి వాళ్లే మూలం. అక్కడి నుండే వచ్చింది ఈ అన్ని 64 కళలు అంటాము, అవి అన్నీ అక్కడి నుండే వచ్చింది. అయితే కళాభ్యాం, చూడాలంకృత శశికళాభ్యాం. చూడ అంటే మనకి తల, తల మీద అలంకృతంగా ఎవరున్నారు? శశికళ. శశికళాభ్యాం. ఇక్కడ శశి అంటే మనకు తెలుసు చంద్రుడు. చంద్రుడి ఒక్క భాగం, చంద్రవంక అంటాం చూడండి, క్రెసెంట్ మూన్. అక్కడ ఏదో పూర్ణిమలో ఉండినట్టు మొత్తం ఫుల్ చంద్రుడు లేడు అక్కడ. దీనికి ఒక చిన్న కథ ఉంది, తెలిసే ఉండొచ్చు అందరికీ. దక్ష ప్రజాపతికి 60 మంది కూతుర్లు. ప్రసూతి అని భార్య పేరు. 60 మంది కూతుర్లు. అందులో 27 మంది కూతురిని చంద్రుడికి వివాహం చేసి ఇస్తారు. ఈ 27 మంది భార్యలు ఉంటే అందులో రోహిణి మీద ఎక్కువ ప్రేమమంట చంద్రుడికి, ఫేవరెట్ వైఫ్. వేరే 26 మంది ఈ చంద్రుడి భార్యలు తండ్రి దగ్గర వెళ్ళి కంప్లైంట్ ఇస్తారు. ఆయన రోహిణికి పార్షాలిటీ చేస్తున్నాడు, ఎక్కువ ప్రేమం రోహిణి మీద చూపిస్తున్నాడు, మాకు తక్కువ కదా, అదెలా? కానీ తండ్రి దగ్గర వెళ్ళి కంప్లైంట్ ఇస్తే ఆయన వచ్చి వార్నింగ్ ఇచ్చాడు చంద్రుడికి. ఎందుకయ్యా ఇలా చేస్తున్నావు? అందరూ సేమ్ కదా, అందరిని ఒకే రకంగా చూడాలి కదా నువ్వు. అవునవును అంటాడు, అంతే. కానీ మళ్ళీ రోహిణి మీదమే ఎక్కువ ప్రేమం చూపిస్తాడంట. అప్పుడు ఈ తండ్రి దక్ష ప్రజాపతికి కోపం వస్తుంది. నీ శక్తి అంత క్షీణమైపోవాలి అని శాపం ఇస్తాడు. నీ మెరుపు ఉంది కదా, అది కూడా అంత క్షీణమైపోవాలి అని శాపమిస్తే చంద్రుడు క్షీణమవడం మొదలయ్యాడు. అందుకే చూస్తాం కదా, పూర్ణిమ నుండి అమావాస్య అంటే కొంచెం 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 తక్కువ అయిపోతాడు. అమావాస్య రోజు అక్కడ ఏమీ లేదు, తరువాత మళ్ళీ స్టార్ట్ అవుతుంది. మళ్ళీ పూర్ణిమకి ఫుల్ మూన్ అంటే ఫుల్గా ఉంటాడు. ఈ కొంచెం కొంచెం బలం క్షీణం అయితే భయం వేసింది చంద్రుడికి. అయ్యో, ఏం చేయాలి నేను ఇప్పుడు? క్షీణమైపోతున్నాను, నా మెరుపు పోతుంది అని సీదా వెళ్ళి శివుడు దగ్గర శరణాగతి నమస్కారం చేసి, నాకిలాగే మా మామగారు శాపం ఇచ్చేశారు, నేనేం చెయ్యాలి ఇప్పుడు అని ఏడుస్తాడు. అప్పుడు శివుడు, నువ్వేం భయపడొద్దు, నా తల మీదనే కూర్చో నువ్వు, నేను చూస్తాను, నీకేమవుతుందో నేను చూస్తాను అని ఇక్కడ తల మీద కూర్చోపెడతాడు. అప్పటికే క్షీణమాయాడు. ఆ క్షీణమైన తరువాతనే కదా వచ్చాడు, ముందు రాలేదు. ఎప్పుడు అయ్యో ఇంక ఏం లేదు నా దగ్గర, పవర్ అంతా పోతుంది అని ఆ సమయంలో వచ్చాడు. అందుకే ఆ చంద్రవంక. ఆ చంద్రవంక అప్పుడు తల మీద కూర్చోపెట్టి ఒక ఆభరణం. అయితే ఈ చంద్రవంక అనేది ఒక ఆభరణం అయిపోయింది శివుడికి. చంద్రుడు అనేది మనకి ఏం చూపిస్తున్నాడు అంటే సమయ కాలాన్ని చూపిస్తున్నాడు. ఎట్లా తెలుసు? అమావాస్య తరువాత వచ్చేది ప్రథమ, తరువాత ద్వితీయ, ఇవన్నీ ఏంటి? కాలమే కదా. 1, 2, 3, 4, 15 తర్వాత మళ్ళీ 1, 2, 3. మనకు ఈ కాల సమయం అంటే ఒక టెర్రరిస్ట్ ఉండినట్టు కదా.
ఎందుకు? అమ్మో, ఇంక వయసు అయితే చనిపోవాలి, ఎన్ని రోగాలు వస్తాయో, ఇప్పుడే కాళ్ళు చెయ్యంత నొప్పి ఉంది కదా. కాలుడు సమయ అంటే మనకు చాలా భయం. అదే జీవ అనే దీనికి సమయం అంటే ఒక భయం, భయోత్పాదక, టెర్రరిస్ట్ అలాగే. అదే శివుడికి ఒక ఆభరణం. చూడా అలంకృత శశికళాభ్యాం. ఇద్దరికి ఉంది అది, పార్వతికి ఉంది, పరమేశ్వరుడికి కూడా ఉంది. ఈ పరమేశ్వరుడు మన పారమార్థిక దృష్టిని చూపిస్తున్నాడు. పార్వతి వ్యావహారిక దృష్టి. ఒట్టి పరమార్థం ఉంటే చాలా, వ్యవహారం చేయాలి కదా. ఈ ప్రపంచంలో ఉండి వ్యవహారం చేయాలంటే అలాంటి దృష్టి కావాలి. అన్ని చోట నేను నువ్వు ఒక్కటే అంటే నడుస్తుందా? నడవదు కదా, ప్రపంచం నడవదు. అందుకే పరమేశ్వరుడు కావాలి, పార్వతి కూడా కావాలి, వ్యావహారిక దృష్టి కూడా కావాలి. అందుకే ఇద్దరు కావాలి. అర్ధనారీశ్వర తత్వ. నమఃశివాయై చ నమఃశివాయ. మొదటిలో తల్లి పార్వతీ పరమేశ్వర. మొదటిలో పరమేశ్వరుడు రాడు, తర్వాత వస్తాడు. మొదటిలో తల్లి, తరువాత తండ్రి. నమఃశివాయై చ నమఃశివాయ. పార్వతి శివ అనేది పార్వతి, శివ అనేది పరమేశ్వర. ఇది అర్ధనారీశ్వర తత్వాన్ని చూపిస్తుంది. ఆ తర్వాత నిజ తపః ఫలాభ్య. వాళ్ళకి మనకు సతీ కథ తెలుసు. దక్షుడు ఇంకొక కూతురు సతి. 27 కూతుర్లు చంద్రుడికి పెళ్లి చేసి ఇచ్చారు. ఈ సతిని శివుడికి పెళ్లి చేసి ఇచ్చారు. ఆ తరువాత ఆ కథ తెలుసు మనకు. సతి దక్ష తండ్రి ఇంటికి వెళ్ళిపోతుంది, ఆమంత్రణ లేకపోతే కూడా వెళ్ళిపోతుంది. ఆ కథాన్ని మనకు తెలుసు. అక్కడ సతి ఆ చిత అగ్నిలో భస్మం అయిపోతుంది. ఇప్పుడు శివుడు తపస్సు చేస్తాడు. ఎందుకు? ఆ సతియే నాకు పత్నిగా, భార్యగా రావాలి అని. మళ్ళీ పుట్టుతుంది అదే సతి, హిమవంతుడు కూతురుగా పార్వతి, పర్వత రాజకుమారిగా పుట్టుతుంది. పార్వతి కూడా తపస్సు చేస్తుంది. దేనికి? శివుడే పతిగా మళ్ళీ రావాలి అని. మనము కూడా చేస్తాము ఎన్నో వ్రతాలు, రకరకాల వ్రతాలు మనం కూడా చేస్తాము. దేనికోసం? లౌకిక కోరికలు తీర్చుకోవాలి. తిరుపతి మెట్లెక్కి వస్తాను, ఇంత డబ్బు ఇస్తాను, ఇన్ని నగాలు ఇస్తాను నీకు, లేదా ఇన్నిసారి ప్రదక్షిణ చేస్తాను, గుడిలో ఉపవాసం చేస్తాను, సోమవారం గురువారం రాత్రి ఏమి తినను, ఉపవాసం. వ్రతాలు ఎందుకు? లౌకిక కోరిక తీర్చుకోవడానికి. ఇక్కడ ఆదిశంకరాచార్యులు మనకు చూపిస్తున్నారు. కావాలి, తపస్సు కావాలి. దేనికి? దేవుడే, శివుడే కావాలి, పార్వతీయే కావాలి, లలితామాతయే కావాలి, సాయిబాబావే కావాలి. ఇలాంటిది, వేరే కోరికలు కాదు. మనం ఏం చేస్తున్నాము అంటే, మొదటిలో భగవంతుడు అంటే ఏంటి మనకు? కల్పవృక్ష, కామధేను. అంటే నేనేం కోరుకుంటానో అది ఇవ్వాలి, నాకు ఇది చెయ్యాలి అంటే ఒక వ్రతం చేస్తాను, ఇది రావాలి అంటే ఒక వ్రతం, అది వస్తే ఆ వ్రతం చేస్తాను. ఎంత మంచి బిజినెస్ చేస్తాం మనం. సరే పర్లేదు, కానీ కొంచెం కొంచెం మనస్సు పరిపక్వత రావాలి, ప్రబుద్ధత రావాలి. ఆ తరువాత ఓహో, ఇది దేవుడు అంటే అన్ని ఇచ్చే ఒక సాధనం కాదు, దేవుడు అంటే నా లక్ష్యం. ఇలాంటి భావన వస్తుంది. లక్ష్యం అంటే కూడా నేను వేరు, భగవంతుడు వేరు అని అయింది కదా.
సరే, అది కూడా ఉండాలి. ఇంకా పరిపక్వత, ఇంకా ప్రబుద్ధత వచ్చినప్పుడు అహం బ్రహ్మాస్మి, నేనే దేవుడు. అయితే ఎక్కడికి వెళ్ళాలి? ఎక్కడికి ప్రయాణం చేసే అవసరం లేదు. ఇప్పుడు తిరుపతి అక్కడ ఇక్కడ వెళ్తున్నాం ఎందుకు? అక్కడ వెళ్ళి దేవుణ్ణి చూడటానికి. ఇది తెలిసిన తరువాత నేనే దేవుడు, నా లోపలనే అన్ని గుడిలు ఉన్నాయి అంటే ఇంకా ఎక్కడ ఎందుకు వెళ్ళాలి? ఆ స్టేజ్కి వచ్చిన తర్వాతనే ఇప్పుడు మనం స్టాప్ చేయకూడదు. తిరుపతి అంటే తిరుపతి వెళ్ళాలి, మంత్రాలయం అంటే మంత్రాలయం, షిరిడి అంటే షిరిడి వెళ్ళాలి. ఆ స్థితికి మనం అందరూ కూడా రావాలి. ఇంకా ఏ ప్రయాణం అవసరం లేదు, నేనే భగవంతుడు అంటే ఆ అద్వైత మత అక్కడికి ఆ జ్ఞానం రావాలి. నిజ తపః ఫలాభ్యాం, ఇద్దరు కూడా తపస్సు చేసి దాని ఫలం, శివుడి ఫలం ఏంటి? పార్వతి భార్యగా వచ్చింది. పార్వతి తపస్సు చేసిన ఫలం ఏంటి? శివుడే పతిగా మళ్ళీ దొరికాడు. తరువాత భక్తేషు ప్రకటిత ఫలాభ్యాం, ఎన్ని మంది భక్తులు, అందరికి కూడా ప్రకటిత ఫలం, కనిపించే ఫలం. కనిపించే ఫలాలు అంటే లౌకిక కోరికలు, దాన్ని తీర్చుట. ఏమేమి అడుగుతున్నారో అన్నీ ఇస్తాడంట. ఇంకా ఏది కనపడటం లేదో అది కూడా ఇస్తున్నారు. అందరి మీద ప్రేమ, అది ఒక మంచి గుణం, అది రావాలి, అది కూడా ఇస్తున్నారు. శాంతి, అవి ఇస్తున్నారు. సంతోషం, అవి అన్నీ ఫలంగా ఇస్తున్నారు. ఎప్పుడు? ఆ తరువాత అందులో వస్తుంది హృది పునఃభవాభ్యాం, మళ్ళీ మళ్ళీ నా హృదయంలో కనపడుతూ ఉన్నారు. కనపడి నాకు సంతోషం, ఆనందం, శాంతి ఇవన్నీ నాకు ఇస్తున్నారు. లౌకిక కోరికలు కూడా నాకు తీరిపోతున్నాయి. ఇలాంటి ఆధ్యాత్మిక కోరికలు కూడా తీరుతున్నాయి. ఎట్లా? నా హృదయంలో పునః పునః మళ్ళీ మళ్ళీ కనపడుతున్నారు. అంటే మనము ధ్యానం చెయ్యాలి. ఎక్కడో బయట ఉన్నాడు అని కాదు. శివుడు పార్వతి ఎవరైనా బయట అని కాదు, బయట కూడా ఉన్నారు. నా లోపలనే ఆ హృదయంలో, నా హృదయంలో ఉన్నారు. అలాంటి వాళ్ళని ధ్యాన చేస్తూ ఉంటే భక్తులకి అన్ని ఫలాలు, మంచి ఫలాల్ని ఇస్తున్నారు. శివాభ్యాం అస్తోక త్రిభువన శివాభ్యాం, ఒక్క మొదటి పద శివాభ్యాం. శివ అంటే మంగళమైనది. వాళ్ళిద్దరు కూడా చాలా శుభకరం అంటారు కదా, శుభంగా ఉంటారు. అలాగే అస్తోక త్రిభువన శివాభ్యాం, త్రిభువన 3 లోకాల్లో కూడా భక్తులకి అస్తోక అంటే ఏ తప్పు లేదు. అలాంటి ఫలాన్ని, అలాంటి మంగళమైనది ఏది ఉందో దాన్ని శివాభ్యాం. ఇక్కడ వాళ్ళు కూడా మంగళంగా ఉంటారు. అందరికీ కూడా ఏది మంచిదో, ఏది శుభమైనదో, ఏది మంగళమైనదో దాన్ని ఇస్తున్నారు. నాకేది మంగళమో అది వేరే వాళ్ళకి మంగళం ఆగపోవచ్చు, అది అమంగళంగా ఉండొచ్చు. ఎవరికి తెలుసు? తల్లిదండ్రులకే తెలుసు. ఒక అబ్బాయి ఎక్కువ తింటాడు ఇంట్లో, ఇంకొక కొడుకు తక్కువ తింటాడు. చూసి చూసి తల్లి ఇస్తుంది. ఎవరికి ఎక్కువ ఆకలి ఉందో వాళ్ళకి ఎక్కువ పెడుతుంది అమ్మ. అలాగే ఏది మనకు మంగళమైనది మనకు తెలీదు, కానీ వాళ్ళిద్దరూ మంగళమైన వాళ్ళు. మనకు కూడా ఏది మంగళమో, ఏది శుభమో, ఏది మంచిదో దాన్ని చూసి ఇచ్చేవాళ్ళు. ఆనంద స్ఫురత్ అనుభవాభ్యాం, ఎలాంటి అనుభవం? ఆనంద స్ఫురత్ అంటే ఒక పైకి వచ్చే ఒక అనుభవం, ఆనందం. అది ఒక వర్ణించలేని అనుభవం, ఆనందం. అలాంటి ఒక అనుభవం ఇచ్చే ఈ దివ్య దంపతులకి నతి ఇయం, నతి అంటే నమస్కారం, ప్రణతి. వచ్చింది అక్కడ. ప్రణతి అంటే చాలా శ్రేష్టమైన నా నమస్కారం. ఈ నమస్కారం, ఇయం అంటే ఈ
అక్కడ భవతుమే అని వచ్చింది, నా నమస్కారం. అంటే ఈ మొదటి శ్లోకంలో ద్వైత భావమే ఉంది. దాదాపు అన్ని శ్లోకాల్లో కూడా ద్వైత భావమే ఉంటుంది. శివుడు వేరు, నేను వేరు. ప్రతి ఒక్క శ్లోకంలో కూడా భక్తిరసం, ఎలాంటి భక్తి అని చెప్పలేము. శివుడితో ఫైట్ కూడా చేస్తారు. ఆదిశంకరాచార్యులు చెప్తారు, నిందన కూడా చేస్తారు. ఏముంది నీ దగ్గర ఇవ్వడానికి? ఆ పాము ఒకటి. ఎవరికి కావాలి పాము? విషమైనది. అమ్మో అవి అని నాకొద్దు. నీ దగ్గర ఏమి లేదు ఇవ్వడానికి. అయితే నాకు భక్తి ఇవ్వు. రకరకాల మార్గాన్ని ఇక్కడ సెలెక్ట్ చేసుకున్నారు ఆదిశంకరాచార్యులు. రెండోది చూద్దాము. గలంతి శంభోత్వ చరిత సరిత కిల్బిషరజ ధలంతి ధీకుల్యా సరణిషు పతంతి విజయత దిశంతి సంసార భ్రమణ పరితాపోపశమనం వసంతి మచ్చేతో హృదభువి శివానందలహరి. గలంతి శంభోత్వత్ చరిత సరిత కిల్బిషరజ దలంతి ధీకుల్య సరణిషు పతంతి విజయత దిశంతి సంసార భ్రమణ పరితాపోపశమనం వసంతి మచ్చేతో హృదభువి శివానందలహరి. గలంతి శంభోత్వత్ చరిత సరిత. ఇక్కడ ఈ శివానంద లహరి అని ఈ స్తోత్రాన్ని ఒక నదికి, చూడండి ఉపమానం ఎలాగిస్తున్నారు అంటే ఒక నదికి పోలిక చేస్తున్నారు. మనం ఇప్పుడు ఈ చెవులో ఒక వ్యాక్స్ అలాగ వస్తుంది చూడండి పిల్లలకంతా, దాన్ని క్లీన్ చేయాలంటే ఏం చేస్తాము? ఈఎన్టీ స్పెషలిస్ట్ దగ్గర వెళ్తే వాళ్ళు ఒక నీళ్ళది ఇంజెక్షన్, నీళ్లు మాత్రమే ఫోర్స్గా నీళ్లు పంపిస్తారు. అని వెళ్తే అది అక్కడ ఏమేం వ్యాక్స్ ఉందో దాన్ని అన్ని తీసుకొని బయట వచ్చేస్తుంది ఆ నీళ్లు. అంటే చాలా ఫోర్స్ ఉండాలి. ఇక్కడ ఈ శివానంద లహరిని కూడా ఇలాగే అంటున్నారు ఆదిశంకరాచార్యులు. ఒక నది గలంతి, గలంతి అంటే ఒక దూసుకోపోతున్నాయని చెప్పట్లేదా, అలాగే గలంతి అంటే అది ఫోర్స్ఫుల్లీ పడటం. శంభో త్వత్ చరిత, నీ వైభవాలు, నీ చరితలు, నీ కథలు ఎలా ఉన్నాయంటే ఒక నది అలాగుంది. ఎలాంటి నది? దూసుకోపోతుంది. నీళ్ళు ఎలాగుంది అంటే అంత ఫోర్స్ఫుల్లీ వెళ్తుంది, ప్రవాహం అన్ని తీసుకొని వెళ్తుంది. అలాగున్నటువంటిది. కిల్బిషరజ దలంతి. రజ అంటే దుమ్ము. ఎలాంటి దుమ్ము? మన ఇంట్లో కూడా ఉంటుంది కదా, క్లీన్ చేసి చేసి మళ్ళీ కోల్డ్ వచ్చేస్తుంది, మనకు జలుబు అవుతుంది కదా. అలాంటి రజ కాదు ఇది, అలాంటి దుమ్ము కాదు. కిల్బిషరజ, పాపాల వల్ల వచ్చే ఈ దుమ్ము. ఎన్ని పాపకర్మాలు చేశాము, ఒక లిస్టే లేదు. క్షణ క్షణం కూడా చేస్తూ ఉంటాం. ఆ దుమ్ముని మళ్ళీ మంచిగా క్లీన్ చేస్తుంది. ఏది? ఈ కథలు, శివుడు గురించి ఉన్నటువంటి కథలు. ఇది ఒక శివానంద లహరి అనే ఒక్క మంచి నది. ఆ నది ఎలాగంటే మనలో ఉన్నటువంటి ఈ దుమ్ము, పాపాల వల్ల వచ్చిన దుమ్ము, దాన్ని ఈ ప్రవాహంలో అంత క్లీన్ చేసి తీసుకువెళ్తుంది. ధీకుల్యా సరణిషు పతంతి. ధీ అంటే మనకు తెలుసు
ధి అంటే మన బుద్ధి. సరణిషు పతంతి విజయతాం. అందులో ఈ ప్రవాహం ఒక్కొక్కసారి చూడండి, నది అయినా కాలువ, కెనాల్స్ అంటాం కదా, కొంచెం కొంచెం ప్రముఖంగా ఒక సైడ్లో వెళ్తుంది, ఇంకా కొన్ని కొన్ని చిన్న చిన్న కాలువలు ఉంటాయి కదా, అక్కడంతా వెళ్తుంది నీళ్లు. అలాగే ఈ ప్రవాహం కూడా భక్తి ప్రవాహం, శివుడి కథలు అనే ఒక నది నా మనస్సులో కాలువలాగి అలాగే అటు ఇటు మనసు అటు ఇటు వెళ్తూ ఉంటుంది కదా, ఎన్ని కాలువలు ఉన్నాయో ఇక్కడ, అక్కడంతా ఈ భక్తి ప్రవాహం అక్కడ వెళ్ళి అంత ఎక్కడెక్కడ దుమ్ముందో దాన్ని అన్నీ క్లీన్ చేస్తుంది. విజయాన్ని సాధిస్తుంది. విజయ ఇక్కడ ఏంటి? ఆ క్లీన్ చేయడమే విజయం. తరువాత దిశంతి సంసార భ్రమణ పరితాపోపశమనం. సంసార దుఃఖ సంసార అంటాం. ఇందులో పడ్డాం. ఒక వర్ల్ పూల్ అంటాం కదా, అందులో ఉన్నాము, బయట రాలేకపోతున్నాము. దానికి ఉపశమనం ఏంటి? ఇదే శివానంద లహరి. ఈ సంసారంలో ఎన్ని కష్టాలు, ఎన్ని దుఃఖాలు, మనకు సుఖ కూడా ఉంటుంది, కానీ దుఃఖాలే ఎక్కువ కదా. దుఃఖాల గురించే మనము ఆలోచిస్తూ ఉంటాము. ఎప్పుడు చూస్తే మనకు వాళ్ళు ఎందుకు ఇలా చేశారు, నాకెందుకు ఇలాగా అయింది, ఏదో దుఃఖాల గురించే మనము ఆలోచిస్తూ ఉంటాము. దానికంత ఉపశమనం ఈ థర్మల్ పవర్ స్టేషన్లో కూలింగ్ టవర్ అని చేస్తారు చూడండి. అంటే విద్యుత్ శక్తిని ఉత్పాదన చేస్తూ ఉంటే అక్కడ వేడి ఎక్కువ అయిపోతుంది. దాన్ని ఎలా తగ్గించడము? దానికి ఒక కూలింగ్ టవర్ అని ఉంటుంది. మనకు కూడా ఈ సంసారంలో భ్రమణ చేస్తున్నాం. భ్రమణ అంటే తిరగడం, అటు ఇటు తిరుగుతున్నాం. ఇక్కడ అటు ఇటు తిరగడం అంటే సంసార భ్రమణ అంటే జన్మ మరణం, పునరపి జననం పునరపి మరణం. ఇందులోనే తిరుగుతూ ఉన్నాం మనం. దాన్ని ఉపశమన చేస్తుంది. అలాంటిది ఇది శివానంద లహరి, లేదా శివుడి గురించి. ఇదే కావాలని కాదు, శివుడి గురించి ఏ కథ అయినా, ఏ స్తోత్రమైనా ఇలాగొక కూలింగ్ టవర్ అలాగే ఉంటుంది. వసంతి మచ్చేతో హ్రదభువి శివానంద లహరి. అలాంటి శివానంద లహరి నా హృదయంలో ఎప్పుడు ఉండని, నా నోటితో అది రాని. అప్పయ్య దీక్షితరని ఒక సంతుడు ఉండేవారు తమిళనాడులో. ఆయనకి నా మనస్సులో ఏముంది, ఎంత చూస్తే కూడా ఇంకా ఇంకా చూడాలి, తెలుసుకోవాలి, నా మనస్సు గురించి తెలుసుకోవాలి అని. పెద్ద జ్ఞాని. చాలామంది శిష్యులు కూడా ఉన్నవారంట. ఒకరోజు శిష్యులతో చెప్తారు, ఒక్క కాయి, ఉన్మత్త కాయి అని ఒకటి ఉంటుంది, దాన్ని తింటే పిచ్చి ఎలాగా అయిపోతాం. అంటే మన కంట్రోల్లో మనసు ఉండదు. దాన్ని కూడా తిని చెప్తారంట. శిష్యులకి చెప్తారు, నేను దీన్ని తింటాను, తర్వాత నేను ఏం మాట్లాడతానో అన్ని రాసి పెట్టుకోండి. ఆ ఉన్మత్తతలో కూడా నాకు మంచిదే, దేవుడి గురించి ఆలోచన వస్తుందా లేదా చూడండి, ఏ లెవెల్లో ఉన్నారు వీళ్ళు. దానికి పేరు ఉన్మత్త శతకం అని. ఆ ఉన్మత్త కాయి తిని ఆ ఉన్మత్తతలో కూడా దేవుడి గురించి ఏ స్తోత్రం బయట వస్తే దానికి పేరు ఉన్మత్త శతకం, ఆత్మార్పణ శతకం అని పేరు. ఆ సమయంలో కూడా
ఏం బయట వచ్చింది అంటే దేవుడి గురించి మాత్రమే. మనము కూడా మన విశ్లేషణ చేసుకోవాలి. ఏం వస్తుంది? ఉన్మత్తతలో ఉంటే ఏం వస్తుందో చెప్పలేము, కానీ ఇప్పుడు తెలుసు ఏం వస్తుందో. ఏమొస్తుంది? వేరే వాళ్ళ గురించి ఏదో చెడ్డది, లేదా మన ఇంట్లో ఏదో గొడవ జరిగితే దాని గురించి ఆలోచన కదా. ఇది ఆదిశంకరాచార్యులు మనకు హెచ్చరిక హెచ్చరిక అంటున్నారు. ఏది రావాలి? శివుడు గురించి. ఇక్కడ శివుడు అంటే పరమాత్మ అని అనుకోవచ్చు. ఆ పరమాత్మ గురించి మాటలు వస్తున్నాయా? మనకు తెలుసు. ఆత్మాత్వం గిరిజామతి సచర ప్రాణశరీరం గృహం పూజాతే విషయోపభోగరచన నిద్రా సమాధిస్థితి సంచార పదయో ప్రదక్షిణ విధి స్తోత్రాన్ని సర్వాగిరో. నా నోటి నుంచి ఏమేం పదాలు వస్తాయో అవి అన్ని నీ స్తోత్రాలే. శివ మానస పూజలో ఆదిశంకరాచార్యులు రాశారు. అయితే ఎంత జాగ్రత్తగా మాట్లాడాలి, ఎంత జాగ్రత్తగా ఈ నాలికని మనము ఉపయోగించాలి. ఇది మనకు ఆదిశంకరాచార్యులు హెచ్చరిక హెచ్చరిక అంటున్నారు. 3వ శ్లోకం. త్రైవేద్యం హృద్యం త్రిపురహరమాద్యం త్రినయనం జటాభారోదారం చలదురగహారం మృగధరం మహాదేవం దేవం మయి సదయ భావం పశుపతిం చిదాలంబం సాంబం శివమతి విడంబం హృది భజే. త్రైవేద్యం హృద్యం త్రిపురహరమాద్యం త్రినయనం జటాభారోదారం చలదురగహారం మృగధరం మహాదేవం దేవం మయి సదయ భావం పశుపతిం చిదాలంబం సాంబం శివమతి విడంబం హృది భజే. ఇలాంటి శివుడు అంటే త్రైవేద్యం, 3 వేదాలు తెలుసుకుంటే అప్పుడు ఆయన గురించి కొంచెం తెలుస్తుంది. 3 వేదాలు అధ్యయనం చేస్తే, అన్ని అధ్యయనం చేస్తే అప్పుడే కొంచెం శివుడి గురించి మనకు తెలుస్తుంది అంటున్నారు. హృదయం, నా హృదయంలో ఎల్లప్పుడూ ఉండేవాడు, అందరి హృదయంలో ఉంటాడు. త్రిపురహరం, త్రిపుర అని ఇక్కడ 3 పురాలు అంటారు. దీనికి ఒక కథ ఉంది. 3 అసురులు ఉన్నవారంట. తారకాక్ష, కమలాక్ష, విద్యున్మాలి అని బ్రదర్స్. వీళ్ళందరూ అన్నతమ్ములు. పెద్దగా మంచి తపస్సంతా చేసి వర వచ్చింది వాళ్ళకి. ఏంటంటే వాళ్ళకి 3 రాజ్యాలు ఉంటాయి. ఆ రాజ్యాన్ని ఎగిరి ఎక్కడైనా తీసుకువెళ్ళొచ్చు. వాళ్ళు ఎక్కడ కావాలో అక్కడ ఆ రాజ్యాన్ని తీసుకొని వెళ్ళొచ్చు. ఇంకా ఒక వరం ఏంటంటే ఆ 3 బ్రదర్స్ని ఒకే బాణంతో ఒకేసారి ఎవరైనా చంపితే మాత్రమే వాళ్ళకి మరణం. ఇలాంటి వాళ్ళు తపస్సు చేస్తే అలాంటిదే కదా అడిగేది, స్వార్థత. మనం కూడా అలాగే అడుగుతాము. మనమేం నిస్వార్థంగా ఏమని అడుగుతున్నామా? ఆ అసలులకు మనమేమో తక్కువ ఏం కాదు. అయితే ఈ రాజ్యాన్ని, ఇది ఒక్క వాళ్ళకి ఆనందం. దాన్ని ఎక్కడ తీసుకువెళ్ళి ఇంకా ఒక్క ఊరికి తీసుకువెళ్ళి అక్కడ ఆ రాజ్యాన్ని పెట్టడం. అక్కడ ఉండిన ఊరేమవుతుంది? ఆ ఊరు మొత్తం నాశనం అయిపోతుంది. వాళ్ళ మీద ఈ రాజ్యం, ఈ ఊరు వచ్చి కూర్చుంటుంది కదా. అయితే ఇలా చేసి వాళ్ళకి ఏదో ఒక ఆనందం. చాలా చోట ఇలా చేసినప్పుడు
అక్కడ ఉండే వాళ్ళకి ఎంత కష్టమైంది, చాలామంది చనిపోయారు, ఊరికి ఊరే నాశనం అయిపోతూ ఉంటే అందరూ వెళ్ళి ప్రార్థన చేస్తారు. పరమాత్ముడి దగ్గర వెళ్ళి మాకందరికి చాలా కష్టం అవుతుంది, ఇలాగ చేస్తున్నారు అంటే, ఓహో దీనికి శివుడే సరి, ఇంకా ఎవరు ఏమి చేయలేరు అని చెప్పి వాళ్ళందరూ శివుడి దగ్గర వెళ్ళి అందరూ కలిసి వెళ్ళారు. అయితే శివుడు ఒప్పుకుంటాడు, సరే నేను వీడిని చంపుతాను, కానీ అందరూ కావాలి అక్కడ. అయితే ఒక రథం, శివుడికి ఒక రథం, ఆ రథమే మన పృథ్వీ, భూమి తల్లియే పృథ్వీయే రథంగా మారిందంట. ఒక సారథి కావాలి కదా, బ్రహ్ముడు, ఆ బ్రహ్ముడే దానికి సారథి. 4 వేదాలు గుర్రాలు, ఇంకా దానికి బాణం, మహావిష్ణువే బాణంగా తయారయ్యాడంట. బిల్లు కావాలి కదా, ఆ బిల్లు అక్కడ వాసుకి వచ్చాడు. అయితే చూడండి, అందరూ అక్కడ కలిసి శివుడు ఆ రథం మీద కూర్చొని 1000 సంవత్సరాలు ఒక్క క్షణం వస్తుందంట. ఆ టైంలో మాత్రమే వాళ్ళని చంపితే, ఒకేసారి ఒకే బాణంతో చంపితే మాత్రమే వాళ్ళకి చావు అని వరం ఉండింది. అయితే ఆ క్షణం వచ్చినప్పుడు ఈ రథం మీద కూర్చొని శివుడు ఆ బాణం వదిలాడు, మహావిష్ణు అనే బాణం. ఒకేసారి ఈ ముగ్గురు మీద అది తగిలి వాళ్ళు చనిపోతారు. అందుకే ఆయనకి పేరు త్రిపుర హర అని. అంటే త్రిపుర, 3 పురాలు అని ఉన్నాయి, ముగ్గురు కూడా ఉన్నారు అక్కడ అసురులు, వాళ్ళందరినీ ఒకేసారి చంపుతాడు. అందుకే త్రిపుర హర అని శివుడికి పేరు. ఇక్కడ దీనికి ఒక అంతరార్థం కూడా ఉంటుంది. మనకు తత్వబోధాల్లో మనము చూశాము, స్థూల శరీర, సూక్ష్మ శరీర, కారణ శరీరాన్ని 3 శరీరాలు ఉన్నాయి, 3 పురాలు మనకు కూడా ఉన్నాయి, మనము కూడా త్రిపురులే. మనకు చావు వచ్చినప్పుడు, మరణం వచ్చినప్పుడు ఈ స్థూల శరీరం మాత్రమే కదా నాశమయ్యేది. సూక్ష్మ శరీరం అలాగే ఉంటుంది, కారణ శరీరం కూడా అలాగే ఉంటుంది. ఎప్పుడు వరకు కారణ శరీరం ఉంటుందో అప్పుడు వరకు మళ్ళీ 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 పుట్టుతాం. అయితే ఈ శివుడు ఎలాంటి వాడు అంటే, ఈ 3 స్థూల, సూక్ష్మ, కారణ శరీర 3 శరీరాన్ని కూడా నాశం చేసి మనకు ముక్తి ఇస్తాడు. అలాంటి శివుణ్ణి మనము ఎంత భజిస్తే, ఎంత ధ్యానం చేస్తే కూడా తక్కువ. త్రిపురహరం ఆద్యం. ఆద్య అంటే ఎవరు మొదటిలో ఉన్నారో అలాంటి వాడికి పేరు ఆద్యం. త్రినయనం, 3 కళ్ళు ఉన్నాయి. జటాభారోధారం, జట ఉంది. ఆ జట భారంతో ఎంత మంచిగా కనపడుతున్నాడు, ఎంత ఒక సౌందర్యం అది కదా. శివుడి ఫోటో చూస్తే, ఆ జట చూస్తే ఎంత ఒక రాయల్ అని చెప్పొచ్చు. చలత ఉరగహారం. ఏ హారం? ఉరగ అంటే పాము. ఎలాంటి ఉరగ? చలత, కదిలేది, ఏదో ఊరికే ఇలాగ లేదు, కదులుతుంది. అలాంటి ఉరగ హారం. మృగధరం, మృగ అంటే జింక, దాన్ని చేతిలో పట్టుకొని ఉంటాడు. అంటే ఒక పశు. మనమందరూ కూడా పశువులే కదా, మనమందరూ ఆయన చేతిలో ఉన్నాము. మహాదేవం, అందరూ ఎన్నో మంది దేవతలు ఉండొచ్చు, అందరికీ దేవుడు. దేవం, దేవ అంటే ఏంటి? ఎవరికి స్వ మెరుపు ఉందో వాళ్ళకి పేరు దేవ. మనము దేవానా? మనకేం మెరుపు ఉంది? ఏదో లైట్ పడితే, మన మీద లైట్ పడితే మనము కనపడతాం. అదే సూర్యుడు చూడండి ఎలాగున్నాడు, టార్చ్ చేసి ఎక్కడ సూర్యుడు ఎక్కడ ఉన్నాడని వెతకాల మనము. స్వ ప్రకాశం, అది దేవ. మయి సదయ భావం, నా మీద ఎంతో దయాభావం ఉంది. పశుపతి, నేను ఒక పశు,
ఆయన పశుపతి, నన్ను కంట్రోల్ చేసే పశుపతి. చిత్ ఆలంబం, సత్ చిత్ ఆనంద, సచ్చిదానంద చిత్ వస్తుంది కదా. చిత్ అనేది ఒక జ్ఞానానికి మూల. చిదాలంబం, అలాంటి దేనికి, అలాంటి జ్ఞానానికి ఆయన ఒక ఆధారం. సా అంబం, అంబ ఉమాతో ఉన్నాడు. సా అంటే తో, అంబ అంటే తల్లి, తల్లితో ఉన్నాడు. పార్వతితో ఉన్నటువంటి శివం అతి విడంబం. అతి విడంబం అంటే ఎలాంటి డ్రెస్ వేసుకున్నాడు? కొంచెం హాస్యాస్పదంగా లేదా? అది ఒక డ్రెస్సా? ఏదో పులి చర్మమో ఏదో ఒక చర్మం వేసుకొని ఉంటాడు కదా, ఒక డ్రెస్సా అది? ఆభరణాలు ఎక్కడ చూస్తే పాములే, భయం వేస్తుంది చూస్తే. అందుకే అలాంటి వాడు అతి విడంబం అంటే వేషభూషణాలు హాస్యాస్పదంగా ఉంది. హృది భజే, నేను మనస్సులో భజిస్తాను, ధ్యానం చేస్తాను. ఇలాంటి శివుడు ఎవరు? నా 3 రకాల శరీరాన్ని నాశం చేసి నాకు ముక్తి ఇస్తాడో అలాంటి శివుడికి ఏమి చేస్తే కూడా తక్కువే. నేనేం చేయొచ్చు? చూడండి, ఆదిశంకరాచార్యకి ఏది అవసరం కాదు. కానీ మనలాంటి వాళ్ళ కోసం ఎన్ని శ్లోకాల్ని రాసి, ఒక నార్మల్ భక్తుడు ఎలాగుంటాడో, మనలాంటి వాళ్ళు ఎలాగుంటారో ఆ లెవెల్కి వచ్చి ఆ వర్ణన ఎలాగుందో వర్ణన చేస్తూ ఉంటే మనకు కళ్ళ ముందు ఆ శివుడు కనపడాలి. అలాంటి వర్ణన మనం కూడా ఏదో ఒక శివానంద లహరి అంటే బాబా అని పాడటం కాదు. ఓహో, నాకు సంగీతం వచ్చు, నేను మంచిగా రాగంతో పాడగలుగుతాను, నేనే గ్రేట్, ఆ భావంతో కాదు. కళాభ్యాం, నాకు ఒక పాడటానికి వస్తుంది అంటే నీ దయమే. ఒక్క పలకరిస్తున్నాను నేను, మాటలు వచ్చు నాకు అంటే అది నీ దయమే. మై సదయ భావం, ఎంత దయాభావంతో నన్ను చూసుకుంటున్నావు నువ్వు. ఇలాంటి వర్ణన ఇంకా వేరెక్కడ చూడలేం మనము. సౌందర్యలహరి కూడా అమ్మవారి వర్ణన, కానీ అందులో తంత్రజ్ఞానం ఎక్కువ ఉంది. చాలా లోతుగా వెళ్ళి అర్థం చేసుకోవాలి. ఇందులో అలాంటిది ఏమీ లేదు. చాలా సరళమైనది, చాలా సులభమైనది. ఎలా మనకు కళ్ళకి కనపడుతున్నాడో దాని వర్ణన, కానీ ఉపమాన వేరే వేరేగా ఇస్తున్నాడు. ఒక నది అలాగే, ప్రవాహంలో నది నీళ్ళు ఏమేమి అక్కడ చెత్త ఏమేమి ఉందో దాని అంతా తీసుకొని వెళ్తుంది. గలంతి దోసుకొని ఆ ఒక ఫోర్స్ ఎలాగుంది అలా తీసుకువెళుతుంది. మనకు కూడా అదే కథ కావాలి. ఇప్పుడు ఏమేం పాపాలు చేశామో అది తెలీదు. ఆ కర్మఫలాన్ని మనం అనుభవించాల్సిందే. కానీ అలాంటి రజ దుమ్ముని ఈ శివానంద లహరి బయటకి తీసుకువెళ్ళి మన త్రిపురహరం ఆయన 3 శరీరాల్ని నాశం చేసి ముక్తి ఇచ్చే ఈ శివుడిని హృది భజే, మనస్సులో హృదయంలో నేను భజిస్తాను అని అద్భుతంగా శ్లోకాన్ని రాస్తున్నారు. 100 శ్లోకాలు ఉన్నాయి. ఒక్క శ్లోక కూడా భక్తి ప్రవాహమే. శివానంద లహరి అనేదే భక్తి ప్రవాహం. అందులో కూడా ఒక్క శ్లోకం కూడా భక్తి ప్రధానమైనది. అయితే దీన్ని కొంచెం కొంచెం మనం నేర్చుకొని ఆ భక్తి ప్రవాహంలో ముంగిపోతాం. దీనితో నామస్మరణ
ఎల్లప్పుడూ చేస్తూ ఉండాలి. ఓం శ్రీరామ్ జయ రామ్ జయ జయ రామ్, 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 ఓం असतो मा सद्गमय तमसो मा ज्योतिर्गमय मृत्योर्मा अमृतं गमय, ॐ शान्ति शान्ति शान्तिः, लोका समस्ता सुखिनो भवन्तु, लोका समस्ता सुखिनो भवन्तु, लोका समस्ता सुखिनो भवन्तु।